ఎక్స్పెక్టింగ్ ఫర్ ద డే. రిలీజ్ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి కాదు, నా పుట్టినరోజుకే February 4th దానికి ముందే సినిమా రిలీజ్ అయిపోతుంది. సో పుట్టినరోజు రియల్గా సంతోషంగా జరుపుకోవచ్చు అని అప్పటి నుంచే నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఈ సినిమాని. ఈ సినిమా కొన్ని సినిమాలు నా మనసుకి చాలా ఇష్టపడిపోతుంది. అలాంటి సినిమాలు ఐ మీన్ ఎస్పెషలీ నేను చేసిన సినిమాలు, కొన్ని సినిమాలు నాకు నచ్చవు. ఆ సినిమాలను నేను చూడను. ఎందుకంటే అది చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది ఈ సినిమా బాగా రాలేదు అని. కొన్ని సినిమాలు మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని నేను ఎదురు చూసేలా ఉంటుంది. అలాంటి సినిమా ఈ మగంకాళి. అలాగే ఈ సినిమాని నేను చూశానంటే డబ్బింగ్ అప్పుడు, ఎడిటింగ్ అప్పుడు, రీ రికార్డింగ్ అప్పుడు పార్ట్గా చూశాను. ఇంకా ఫుల్ సినిమాగా నేను చూడలేదు. బట్ తప్పకుండా మంచి సినిమా అవుతుంది అని మాత్రం నా మనసు చెప్తూ ఉంది. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మనం అందరూ కలిసి ఈ సినిమాని చూద్దాం. మేమందరూ ఈరోజు ఇక్కడ ఇలాగ కలిసి మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటే, మాకు చాలా సంతోషకరమైన ఒక విషయం, మీకు కూడా అంతే సంతోషాన్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా 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 రోజులుగా వివిధ కారణాల వల్ల కొంచెం ఇండస్ట్రీలో స్ట్రైక్ అవ్వచ్చు, తర్వాత రాజశేఖర్ గారి యాక్సిడెంట్ అవ్వచ్చు, తర్వాత మేము సినిమా రెడీ చేసుకునే సమయానికి ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఇలాగ రకరకాల రీజన్స్తో మహంకాళి ఈ సినిమాని అలాగా రిలీజ్ ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజుకి దగ్గర 1 year అయిపోయింది. 1 year తర్వాత వీ హ్యావ్ కమ్ టు ఏ స్టేజ్ టుడే. దాన్ని మీ ముందుకి తీసుకొచ్చి మీ అందరూ చూసే స్టేజ్కి తీసుకొచ్చాము. వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద మూవీ నౌ. సినిమా రెడీ అయిపోయింది. త్వరలో ఇప్పుడు యాక్చువల్గా DTS కార్యక్రమాన్ని పూర్తి అయిపోయి ఆల్మోస్ట్ త్వరలో సెన్సార్ చేసుకొని April 1st మహంకాళి సినిమాని రిలీజ్ చేయబోతున్నాము. ఈ సినిమా గురించి ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు. సినిమా డెఫినెట్గా మీ అందరి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఉంటుందని మటుకు నేను చెప్పగలను. చాలా కష్టపడ్డామంటే ఈ సినిమా టైటిల్ పెట్టినప్పుడే చాలామంది అన్నారు ఈ టైటిల్ చాలా పవర్ఫుల్ టైటిల్, శాంతులు చేయాల్సి వస్తుంది, పూజలు చేయాల్సి వస్తుంది, ఇలా చాలా చెప్పారు. నిజంగా అలాగే అనిపించింది నాకు కూడా. ఎందుకంటే సో మెనీ హర్డల్స్, అనుకోకుండా రకరకాల రూపాల్లో ఈ సినిమాకి చాలా హర్డల్స్ వచ్చాయి. అందరివి మంచిగానే ఆలోచించాం, అందరూ మంచిగా చేయాలనుకున్నప్పటికీ సో మెనీ థింగ్స్ కేమ్ అప్ ఇన్ బిట్వీన్. అందులో మేజర్గా రాజశేఖర్ గారికి జరిగిన యాక్సిడెంట్ ఒకటి. బట్ ఏది జరిగినా అంతా మంచిగా అనుకుంటూ, దానివల్ల ఈ ఎక్స్ట్రా టైం వల్ల మేము ఇంకా సినిమాని బాగా బెటర్గా షైన్ చేయగలిగాం, బెటర్గా షేప్ చేసుకోగలిగాం. ఈరోజు మా అందరి సాటిస్ఫాక్షన్కి తగ్గట్టుగా సినిమా వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోఆపరేషన్ లేకపోతే ఇది జరిగేది కాదు. మీ అందరి ముందు ఐ థ్యాంక్ ఎవ్రీబడి. ఇప్పుడు దాకా రాజశేఖర్ గారు చేసిన ప్రతిఘటన కానీ, అంకుశం కానీ, మగాడు కానీ, పోలీస్ ఆఫీసర్ చేసిన ప్రతి సినిమా అన్ని సూపర్ హిట్లు అయినాయి. డెఫినెట్గా ఈ మహంకాళి కూడా గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది. ఒక సూపర్ హిట్ సినిమాకి డెఫినెట్గా కొన్ని అడ్డిల్స్ వస్తాయి, కొన్ని యాక్సిడెంట్స్ ఇట్లాంటివి వస్తాయి. అవి వచ్చేది అంటే అది రావాలని కోరుకోకూడదు, కానీ రావటం అనేది జరిగినాయి అన్నీ ఇవాళ సూపర్ హిట్ అయింది. కాబట్టి డెఫినెట్గా ఆ సెంటిమెంట్ ప్రకారం సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా కూడా డెఫినెట్గా చెప్పచ్చు. ఇప్పటిదాకా డాక్టర్ రాజశేఖర్ గారి సినిమాలు, అందులో ఆయన ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేసిన సినిమాలన్నీ హిట్లే. అదేవిధంగా ఈ సినిమాలో కూడా మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. ఇది కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. అనుకోకుండా మొన్న యాక్సిడెంట్ కావడం కూడా, అంటే ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. అలాగే అప్పుడు జరిగిన యాక్సిడెంట్ మగాడు సినిమా అనుకుంటా, మగాడు సినిమా సినిమా షూటింగ్లో యాక్సిడెంట్ జరిగింది. సినిమా పెద్ద హిట్ అయింది. ఈ అయిపోయింది యాక్సిడెంట్, మనం ఏం చేయలేము. కాబట్టి ఈ సినిమా కూడా సెంటిమెంటల్గా చాలా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాను. ఇక పైగా సినిమాల్లో యాక్సిడెంట్ అవ్వకుండానే పెద్ద హిట్ కావాలని. సో అందరికీ నాతో పాటు ఉన్న అందరికి కూడా శుభాకాంక్షలు. ఈ సినిమాలో ఈ టైటిల్ ఎంత పవర్ఫుల్, మా కథానాయకుడు ఇంకా పవర్ఫుల్గా యాక్షన్ ఉంది. అది మీరు చూస్తే కానీ మీకు మా ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు రాజశేఖరే పోలీస్ ఆఫీసరా, లేకపోతే పోలీస్ ఆఫీసర్ రాజశేఖరా, ఎన్టీ రామారావు గారు రాముడే ఎన్టీ రామారావు, లేకపోతే ఎన్టీ రామారావు రాముడి అని అట్లాంటి యాక్షన్ రాజశేఖర్ ప్రతిజ్ఞ చేశాడు. అన్నీ తానే దిశా నిర్దేశం అంతా మా డైరెక్టర్ గారు చేసి ఎంతో కష్టపడి ఒక సుందరంగా దీని సినిమాని మలిచింది.
చాలా కష్టపడింది, చాలా శ్రమ తీసుకునింది. నిజంగా కూడా మా ఇంత మంచి యాక్షన్ ఇచ్చిన మా హీరో గారికి, మా డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. తప్పకుండా ఈ సినిమా ఘన విజయం ఆశిస్తూ మీకందరికీ మరొకసారి వందనాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.